అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ యూదులతో మాట్లాడుతున్నప్పుడు మేము అబ్రహాం పిల్లలమని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అబ్రహాము పిల్లలైతే అబ్రహాము పోలికేది? అబ్రహాముకు ఉన్నటువంటి గుణగణాలు మీలో ఎక్కడున్నాయి? ఆయన విశ్వాసం మీలో ఉందా? ఆయన దేవునికి లోబడినటువంటి అనుభవం మీలో ఉందా? ఆయన దేవుని మాట విని దేవుని మాట చెప్పున నడుచుకున్నటువంటి ఆ యొక్క మంచి ఆ విశ్వాసం అనేది మీలో ఉందా అని అప్పుడు ఆయన ప్రశ్న వేశాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం కూడా అంతే. మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ, మనము దేవుని యొక్క పోలికను ఎరగని వారుగా మనం ఉన్నాము. ఆయన చెప్పినట్టు మనం చేసేటటువంటి పరిస్థితులు మనలో కనిపించడం లేదు. ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తున్నటువంటి అనుభవాలు లేవు. కాబట్టి వాక్యముని బట్టి నడుచుకునేటటువంటి అనుభవం మనకు కావాలి. వాక్యాన్ని బట్టి మనము ఆ యొక్క వాక్య ప్రకారంగా నడుచుకునేటటువంటి ఆ యొక్క మంచి ఆ విశ్వాసం మనలో ఉండాలి. అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం మనలో ఉండాలి. కాబట్టి అతడు దేవుని మాట నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని అబ్రహాముని గురించి చక్కని మాట సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రేమను వారలారా, దేవుల్లో నువ్వు బలముగా ఉంటేనే కానీ, దేవుని యొక్క మాటను నువ్వు జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా నడుచుకుంటేనే కానీ నీవు దేవుని రాజ్యానికి వారసురాలవు కావు.